పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? మన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మందిని ఎవరైతే 26 మంది మరణించారో వారి చావుల పైన ఇప్పుడు వారందరికీ మనం ఆపరేషన్ సింధూర్పేట వాళ్ళని హతమారిస్తే ఆ దుర్మార్గులకి మళ్ళీ ఇటువంటి చావులు చూడండి. భారతీయుల రక్తాన్ని చిందించండి, భారతీయుల రక్తాన్ని మళ్ళీ మీరు చవి చూడండి, భారతీయులపై దాడులు చేయండి, మారణ హోమాలు సృష్టించండి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించండి, ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పి మళ్ళీ డబ్బులు ఇస్తోంది. నిజంగా ఇటువంటి ప్రయత్నం ఒక నికృష్టమైనటువంటి ప్రభుత్వం, ఒక దుర్మార్గమైన దేశం, ఒక దుష్టుల దేశం, దయ్యాల దేశం ఏదైనా ఉందంటే పాకిస్తానే. ప్రపంచ దేశాల్లో కల్లా ఇటువంటి విధంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం ఏ దేశం కూడా లేదు. ఏ దేశం కూడా రకంగా సహకరించరు. కానీ ఇక్కడ దుర్మార్గమైన పాకిస్తాన్ ఏకంగా ఎదుటి వాళ్ళ చావును చూడండి, మీరు చంపేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్తోంది. ఇంత దుర్మార్గమైన దేశం మీద ఉంటుందా? సో మీరు చెప్పండి, ఈ పాకిస్తాన్లని వదిలిపెట్టామనేటువంటి భావనలో మీరు కూడా ఉన్నారా? ఎందుకు పాకిస్తాన్ ఇంకా వదిలిపెట్టాము, ఆయనతో పూర్తిగా పాకిస్తాన్ నిలమట్టం చేయకుండా వదిలేసామనేటువంటి ఒక భావన మీలో కూడా ఉందా? వ్యక్తిగతంగా ఇది డిప్లొమాటిక్గా సాధ్యం కాకపోవచ్చు, ప్రభుత్వానికి అది కొన్ని సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి విషయాలను చూస్తూ డెఫినెట్గా పాకిస్తాన్ని ఎందుకు వదిలేసామనేటువంటి భావన అయితే ఉంది. సో డబ్బులు అంత పెద్ద మొత్తంలో కోటి రూపాయలు అంటే నిజంగా అసద్ మజూర్ లాంటి కుటుంబానికి 14 కోట్లు ఇచ్చారంటే అక్కడ మనం జైష్ మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని పేల్చేస్తే దాన్ని మళ్ళీ నిర్మించుకో, మళ్ళీ ఉగ్రవాదాన్ని ట్రైన్ చేయమని చెప్పడమే కదా. అదే డెఫినెట్గా డైరెక్ట్గా, ఇండైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్గా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. అంటే ఇంకా ఉగ్రవాదులు రండి, మీరు చెప్పినట్టు కూడా ఇంకా ఉగ్రవాదులు రండి, వాళ్ళు ఎవరైతే ఫైట్ చేస్తారో ఉగ్రవాదులు తరపున టెర్రరిస్ట్గా మారి ఈ శత్రు దేశాల మీద కానీ వాళ్ళకి సంబంధించిన లక్ష్యాల మీద కానీ వర్కౌట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మేము రివార్డ్ ఇస్తాము అనేది ఇప్పుడు ప్రూవ్ చేసింది అనమాట ఈ గవర్నమెంట్. ఓపెన్గా పబ్లిక్ డెమోక్రటిక్ ఒక కంట్రీ ఈ విధంగా చేయటం అనేది ఒక రోగ్ కంట్రీ అని చెప్పొచ్చు. మీరు అన్నట్టు కూడా ఒక రోగ్ కంట్రీ. ఇంత ఈ కంట్రీని కూడా ఏంటంటే ఒక యుఎన్ఓలో కానీ ఒక మెయిన్ ఆర్గనైజేషన్స్లో తీసుకొచ్చి ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చేసి దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రపంచంలో ప్రతి కంట్రీ మీద ఉంది, ప్రతి దేశం మీద. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఈ ప్రతి దేశం కూడా ఈ టెర్రరిస్ట్కి ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఎఫెక్టెడ్ అయిన పార్టీస్ అవుతున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ని మనం అద్భుతంగా మనం తీసుకొచ్చేసి ఐఎంఎఫ్లో కానీ ఇటు వరల్డ్ బ్యాంక్లో కానీ ఈ ఫండింగ్ ఏజెన్సీస్ కానీ ఇటు యుఎన్ఓలో కానీ అన్ని ఎస్టాబ్లిష్మెంట్లో మన ఆర్గనైజేషన్లో తీసుకొచ్చేసి దీన్ని లేవనెత్తి మామూలుగా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలన్నమాట. ఈవెన్ చైనా నుంచి కూడా, ఈవెన్ ఇప్పుడు టర్కీష్ నుంచి కూడా, ఎప్పుడు ఒక 2-3 కంట్రీస్ కూడా ఉన్నాయి, వాటి నుంచి కూడా ఐసోలేట్ చేసేసి ఆ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ని బ్యాక్ ట్రాక్ చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిన కరెక్ట్ టైం ఇది, ఆపర్చునిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. Donald Trump, you should have to answer this question. You should have to answerable to the situation. You have been supporting unlimitedly to Pakistan. You are protecting Pakistan. You are supplying your scientists and electrical management and engineering to the Pakistan to control the radiation system. They are funding their terrorists and terrorism. To encourage terrorism, they have been funding the terrorists. So, ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. సుమారుగా $1.4 billion అటు పాకిస్తాన్కి అప్పుగా ఇచ్చిన ఐఎంఎఫ్, దానికి అన్లిమిటెడ్గా ట్రంప్ సపోర్ట్ చేశారు. ఆయన సమాధానం చెప్పాలి ఇటువంటి విషయానికి. మళ్ళీ ఉగ్రవాద స్థావరాలు పెంచేసే ప్రయత్నం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఇంకా కుక్కతోక వంకర ఎట్టి పరిస్థితిలో మారదు. సో ఇప్పుడు పాకిస్తాన్ చేసే చర్య రేపటి రోజున ఇంకా ఏ విధంగా ఉండొచ్చు? ఫ్యూచర్ అజంప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ అజంప్షన్ దీన్ని బట్టి మనం చూస్తుంది ఏంటంటే టెర్రరిజం అనేది వాళ్ళు చేస్తున్న ఓపెన్ సపోర్ట్ అనమాట. అంటే వాళ్ళు చేస్తున్న తప్పు కాదు అనేది ఒక భావన. అంత్యక్రియల్లో పాల్గొనడం, ప్రార్థనలు చేయడం, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ సపరేటు, టెర్రరిస్ట్ సపరేట్లు కాదు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులోని ఆర్మీ పీపుల్ కూడా కలిశారనేది కూడా ఒక అవగాహన ఉంది. అంటే టెర్రరిస్టులు, ఆర్మీ కానీ అటు ఐఎస్ఐ కానీ ఈ మూడు కూడా ఏంటంటే కలిసి చేస్తున్న దృక్పథం. ఇది జైషే అహ్మద్ కానీ అట్లనే లష్కర్ తైబా కానీ ఈ 2 కంట్రీస్ కూడా ఏంటంటే ఈ 2 ఆర్గనైజేషన్స్ని ఐసోలేట్ చేసి ఇప్పుడు వాళ్ళని ఈవెన్ ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్లో ఉన్న పాల్గొన్న 5 టెర్రరిస్టులను కూడా వెనక్కి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత కూడా ఏంటంటే పాకిస్తాన్ తీసుకునే విధంగా
ఇప్పుడు ప్రెజర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి ఇంకా ఫ్యూచర్లో జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ఆపర్చునిటీని టెర్రరిస్టులకు రాకుండా కూడా ఏంటంటే ఒక పాలసీ పద్ధతిగా కానీ ఒక పాకిస్తాన్ని కానీ అట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ కంట్రోల్ చేయడానికి మంచి అవకాశం అన్నమాట ఇది. సో ప్రజెంట్ టెర్రరిస్టులని ఎంతలా పెంచి పోషిస్తోందని అంటే డబ్బులు ఇచ్చి మరి పెద్ద ఎత్తున వారందరినీ పెంచి పోషించే ప్రయత్నం చేస్తాం. మీరు కామెంట్ చెప్పండి, నిజంగా ఈ రకమైన ప్రయత్నం ఏ దేశం చేయదు. కావాలని దాడి చేసి చంపేయండి ఇతర దేశాలని, మీకు డబ్బులు ఇస్తూనే ఉంటాం. మీరు చచ్చిపోయిన డబ్బులు ఇస్తాం, బ్రతుకునే డబ్బులు ఇస్తాం, ఏ రకంగానే డబ్బులు ఇస్తాం. ఇందాక వెంకటేశ్వర చెప్తున్నట్టుగా ఆయన చెప్తున్నట్టుగా చాలా క్లియర్గా అది ఆర్మీ దేశం, ప్రజలుండే దేశం కాదు, ఉగ్రవాదులుండే దేశం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం. మరీ ముఖ్యంగా ఉగ్రవాదులే వాళ్ళ పవర్. సో ఇప్పుడు ఈ చాలా క్లియర్ అవుట్రేజ్ ఓపెన్ ఈ స్టేట్మెంట్స్ని, ఈ రకమైనటువంటి ప్రయత్నాలని ప్రపంచ దేశాలు పసిగట్లేమంటారా? ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే పెద్ద రికం తీసుకొని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, ఆయన పసిగట్లేదంటారా? అటువంటి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవచ్చు? సిచ్యువేషన్ ఉంటుందా? మళ్ళీ భారత్ ఎక్కడైనా దీని గురించి మనం కంప్లైంట్ చేయవచ్చా? ఏదైనా రెగ్యులేట్ చేయొచ్చా? డెఫినెట్గా ఇప్పుడు యుఎన్ఓలో కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద ఇప్పుడు పాకిస్తాన్ ఈ చర్య అనేది ఓపెన్గా టెర్రరిస్టులను ప్రోత్సహించడమే. ఇప్పుడు కూడా ఏంటంటే ఇండియా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఇది విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈవెన్ ఒక ఐఎంఎఫ్ ఇప్పుడు ఓన్లీ శాంక్షన్ చేసింది, ఐఎంఎఫ్ ఇచ్చిన లోన్ కూడా ఆపు చేయడానికి ఉన్న అద్భుతమైన అవకాశం అన్నమాట ఇది. ఎందుకంటే రేపు ఇది కూడా ఐఎంఎఫ్ మనీ కూడా డెఫినెట్గా ఉగ్రవాదికి పెట్టుబడులకు కానీ వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పరచడానికి కానీ ఉగ్రవాదులు ఇంకా ఎక్కువ చేర్చుకోవడానికి కానీ ఉపయోగించడానికి అవకాశం ఉందన్నమాట. వీళ్ళకి ఉగ్రవాదులకే దీని చనిపోయిన వాళ్ళకే 1 crore rupees ఇచ్చారంటే పర్ ఈచ్ పర్సన్. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ సీరియస్ అఫెన్స్ అనమాట. యాక్చువల్గా ఇది చనిపోయిన వారికి ఈ రకంగా ఇస్తున్నారంటే ఇతర దేశాల మారణహోమం సృష్టించమని చెప్పి ఉన్న వాళ్ళకి ఎంత ఫండింగ్ ఇచ్చారు? వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ లష్కర్ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అన్ని పర్టికులర్ గా మెన్షన్ చేసి ప్రపంచ దేశాలు కూడా, అంటే ప్రపంచ దేశాలు అంటే విన్నటువంటి విక్టిమ్స్ అందరూ కూడా వన్ స్టేజ్ పైకి వచ్చి వన్ వాయిస్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే కరెక్ట్ లెవెల్లో కూడా ఏంటంటే మన భారత్ మీద కూడా కొంచెం డెఫినెట్గా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. దీనికి సంబంధించిన కూడా ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ కంట్రీస్ ఉన్నారో, ఇజ్రాయెల్ కంట్రీస్ కానీ మిగతా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా టాక్స్ కండక్ట్ చేసేసి యుఎన్లో ఇది ఖచ్చితంగా లేపితే డెఫినెట్గా అనేది ఒక పాజిటివ్ రిజల్ట్స్ అని వస్తుంది. ఇదే సిచ్యువేషన్ని ఈవెన్ యుఎస్ గవర్నమెంట్తో కూడా తీసుకొచ్చి పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకురావడానికి అవకాశం ఉంది ఓపెన్గా. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్గా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ రావడానికి కారణము అమెరికా అయింది. ఇదే సిచ్యువేషన్లో వాళ్ళనే కూడా ఉపయోగించేసి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఉగ్రవాదులకు సంబంధించిన దేశం అనేది మరోసారి ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే విధంగా ఎస్, పాకిస్తాన్ అనేది ఉగ్రవాదుల దేశమే. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులని ప్రపంచ దేశాల వైపుగా ఉసిగొలుపుతుంది. ఉగ్రవాదులే మా ఆయువు పట్టు, ఉగ్రవాదులే మాకున్నటువంటి పవర్. ఈ మాట పాకిస్తాన్ చెప్పకనే చెప్తోంది. పాకిస్తాన్ చాలా క్లియర్గా ఒక మాట చెప్తోంది ఏంటి? మేము మళ్ళీ ఉగ్రవాదానికి సంబంధించి పెంచి పోషించే విధంగా చనిపోయిన ఉగ్రవాదులందరూ కూడా మేము అమరులుగా చూసి వాళ్ళ అంత్యక్రియలు జరిపించాం, మళ్ళీ వారందరికీ డబ్బులు ఇస్తున్నాం. ఒక్కొక్కరికి ₹1, ఒక్కో ఉగ్రవారికి ₹1. తర్వాత మసూద్ అజర్ అనేటువంటి ఆ కుటుంబానికి వాని ఇంట్లో 14 మంది చనిపోతే ₹14 కోట్ల. అంటే వాడు కుప్పకూలిపోయినటువంటి బహవల్పూర్ ఆ మసీద్, ఆ యొక్క సిచ్యువేషన్, బహవల్పూర్ లొకేషన్ని, జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్ని మళ్ళీ నిర్మించుకో, మళ్ళీ నువ్వు ప్రారంభించు, మళ్ళీ విషపు బీజాలు నింపు, మళ్ళీ ఎక్విప్మెంట్ కొనుక్కో, మళ్ళీ మళ్ళీ యొక్క ఆయుధాలను తీసుకో, అన్ని రకాలుగా సహకరించుకో, అన్ని రకాలుగా ముందుకెళ్ళిపోయి మళ్ళీ భారత్పై దాడులు చేయి. ఇదా నువ్వు చెప్పేది? డొనాల్డ్ ట్రంప్, యూ షుడ్ బి ఆన్సరబుల్ టు దిస్ సిచ్యువేషన్. మీరు డెఫినెట్గా ఆన్సరబుల్గా ఉండాలి. మీరు ఇచ్చేటువంటి అప్పులు మొత్తం తీసుకొచ్చి పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పి ముందుగానే భారత్ యూఎన్ఓలో పట్టుబడి చెప్పింది. అయినా కూడా వినకుండా వాళ్ళకి అవుట్గా సపోర్ట్ ఇచ్చి డబ్బులు ఇప్పించావే. ఇప్పుడు చూడ ఏం జరుగుతుందో. నీ వల్ల, నువ్వు చేసేటువంటి దుర్మార్గపు చర్య వల్ల, నువ్వు చేసిన కొన్ని పిచ్చి పనుల వల్ల, నీ యొక్క అత్యుత్సాహం, అడ్వాంటేజ్ వల్ల భారతదేశం మళ్ళీ బాధపడాలా? మన టార్గెట్ భారతదేశం కాబోతుందంటే అవుట్గా డెఫినెట్గా వారి కుటుంబంలో 14 మందిని మరి భారతాలు మట్టు పెట్టిందనంటే వాడు డబ్బులు చూసుకొని మళ్ళీ ఊరుకుంటాడా? డెఫినెట్గా దాడి చేయొచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరగబోతున్నాయి.
సో అంతకంటే మునిపే ఇప్పటికైనా భారత ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించి ఏం చేయబోతుంది, ఎటువంటిగా విధంగా డిప్లొమాటిక్ సిచ్యువేషన్ తీసుకురాబోతుంది, ప్రపంచ దేశాలను ఏకం చేయబోతూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చెప్పండి, ఉగ్రవాదులను పెంచిపోషణ కోసం డబ్బులు మీరెలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.